సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని గత నెల అంతా కాసి కాపాడి మరొక నెలలో మనం ప్రవేశపెట్టాడు. ఈ దినాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించేవారుగా, ప్రభు నామాన్ని మహింపరచేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనవారలారా, ఈ అంచె దినాల్లో దేవుడు మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటని చక్కని ఒక మాట మీద దేవుడు మాట్లాడుకుని వస్తున్నారు. ఆ ఒక్క మాటే ఏంటంటే విధేయత. ఏ మాట అండి? విధేయత. మూలవాక్యం చదువుకుందాము ఒకసారి. ఇర్మీ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, కృపామయుడివి, దయామయుడు ప్రభా. ఈ లేఖను దొరకని విషయాలు మా అందరితో కూడా మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనవారలారా, చాలా చక్కని మాట మనం చదువుకున్నాము. మీరు అవధేయులై ఉండక మానుకోండి అంటే ఎలా ఉండమంటున్నాడంటే, దేవుడు మనందరినీ, ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు అవిధేయతలుగా ఉండేవారు. అవిధేయత కలిగి చాలా నష్టపోయారు. విధేయత కలిగి ఉండండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. విధేయులై ఏమైపోవాలి? మనము విధేయులం అయిపోవాలి. ఎందుకంటే ప్రియమైన దినబిడ్డలారా, దేవుని వాక్యం మీద కానీ దేవుడి మాట కానీ మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో దేవుడు మన ఫలభరితంగా మనం సిద్ధపరుస్తాం. అవిధేయతగా ఉండడం ద్వారా ఎటువంటి ఆశీర్వాదం మనకు రాదు. ఆశీర్వాదం అంతా కూడా కోల్పోతాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కోల్పోయారు, వాళ్ళకి లేదు ఆ భాగ్యము. అందుకే దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? యెరూషలేము కొరకు ప్రార్థన చెయ్యండి. ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నారు? యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, మీరు వృద్ధులుతారు. యెరూషలేములో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి సరియైన అవిధేయతలు ఇప్పుడు కూడా ఇంకా మెస్సీ వస్తారని చూస్తూ ఉన్నారు. యేసుప్రభు నేనే వచ్చానని చెప్పి అనేక మంది వెళ్ళి సాక్ష్యం చెప్పినా ఇంకా ఇంకా మెస్సీ వస్తాడు, ఇంకా రానన్నాడు అంటున్నారు. ఆయన రెండోసారి రావడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. రెండోసారి రావడానికి ఎలా ఉన్నాడండి? సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా వస్తాడు, ఇంకా పుడతాడని చూస్తూ ఉన్నాడు. లేఖనాలు అన్నీ నెరవేరుతున్నాయి. వాళ్ళు విధేయత ఎప్పుడు కూడా విధేయులే లేరండి. ఎప్పుడు కూడా అవిధేయతలుగా దేవునికి లోబడిన వారిగా కనపడుతున్నారు. అయితే మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, ఈ అంచె దినాల్లో మనం ఉండవలసిన గుణము ఏంటంటే విధేయత. ఏంటండి? విధేయత. విధేయత ద్వారా కలిగే ఆశీర్వాదాలు. విధేయత కలిగి ఉంటే ప్రియమైన దేవుడు ఎంత బ్లెస్సింగ్ దేవుడు మనకి ఇస్తున్నాడు తెలుసా? ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు తెలుసా అండి? ఒకటి, విధేయత కలిగి ఉండే ద్వారా మనకి క్షేమం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? క్షేమం కలుగుతుంది. రెండోది, దేవుడు మన పక్షాన ఉంటాడంట. హల్లెలూయా. రెండోది, మనం విధేయత కలిగి ఉండే ద్వారా దేవుడు ఎక్కడ ఉంటాడండి? మన పక్షాన్ని నిలబడతాడంట. మూడోది ప్రియమైనవారలారా, అమ్మా, మూడోది, మంచి పదార్థాలు అనుభవించేలాగా దేవుడు చేస్తాడంట. మంచి పదార్థాలు. నాలుగోది ప్రియమైనవారలారా, ఏ కీడు రాకుండా మనల్ని తప్పిస్తాడంట. అంటే కీడు ఎందుకు రాదంటే, రానున్న దినాలు, జరిగిపోయిన దినాలు వేరే, కానీ రానున్న దినాల్లో జరిగే భయంకరమైన జరగబోతున్నాయి. వాటినల్లా మనం తప్పించుకోవాలంటే మీరు కాబట్టి ఒక్కసారి లోక సువార్త 21వ అధ్యాయం 23 విషయం అనుకుంటాను, చదవండి. 21, 23లో, 23 కానీ 24 కానీ మీరు వీటెల్లా తప్పించుకోవాలని అక్కడ ఒక మాట ఉంటుందండి. 21వ అధ్యాయము 36 విషయం. కాబట్టి మీరు జరగబోయే వాటి ఎల్లను
తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన యందు మెలకుగా ఉండి. హల్లెలూయా. జరగబోయే వాటిని అన్నీ మీరు తప్పించుకోవాలంటే ఇక్కడ ప్రార్థన రాశారు. కానీ ఎవరైతే విధేయత కలిగి ఉంటారో జరిగిపోయి ఆ కీడు నుంచి దేవుడు తప్పిస్తాడండి. హల్లెలూయా. ఆ కీడు నుంచి దేవుడు తప్పిస్తాడు. నినివేకి కీడు చేద్దాం తలపెట్టాడు దేవుడు. ఎందుకంటే నినివే పట్టణ మంచి వాళ్ళు కాదు. నినివే ప్రజలు దేవుని దృష్టికి వ్యతిరేకంగా జీవించేవారు, దేవుణ్ణి పూజించేవారు కాదు, దేవుణ్ణి ఆరాధించేవారు కాదు. ఏదంటే దేవునికి ఇష్టమలేని పనులు చేస్తూ ఉండేవారు. అందుకే నినివే పట్టణాన్ని నాశనం చేసేద్దాం అనుకున్నాడు దేవుడు. కీడు తలపెడదాం అనుకున్నాడు. పోనీ తలపెట్టక ముందు నా ప్రవక్తను పంపిస్తానని చెప్పి తన దాసుని పంపించాడు. హల్లెలూయా. ఆ దాసుడే యోనా వెళ్ళి చెప్పాడు. అంతే అండి. అందరూ కూడా రాజుతో సహా దేవుడి మాటకి లోబడ్డారు. నువ్వు ఎవరో నుంచి చెప్పడానికి ఎక్కడి నుంచి వచ్చారా అనొచ్చు కదా, చెప్పనమ్మా. యోనాని అన్నారు అలాగా. నువ్వు ఎవడో వచ్చేసి మాకేం చెప్తున్నావు? మా దేశస్థుడు కాదు కదా, నువ్వు మా కులస్తుడు కాదు కదా, మా ఇంటి పేరు మంది ఎక్కడ నిన్ను చూడలేదు కదా, మా దేశంలో నిన్ను ఎక్కడ చూడలేదు కదా, ఈయన బంధించండి, ఈయన శిక్షించండి అని రాజు ఆజ్ఞ ఇవ్వచ్చు. ప్రేమ వలరా రాజు ఆజ్ఞ ఇవ్వచ్చు. కానీ ఇది దేవుడి మాటను గుర్తెరిగి అందరూ కూడా దేవుడి మాటను అంగీకరించారండి. హల్లెలూయా. 3:10 రాసినట్లుగా, యోనా గ్రంథం 3:10 రాసినట్లుగా ప్రేమవలరా చేద్దామన్న కీడు చేయక మానేను. హల్లెలూయా. చేద్దామన్న కీడు చేయక మానే. ఎప్పుడైతే ఆ వాక్కు లోబడ్డారో, ఆ మాటకు లోబడ్డారో ప్రేమవలరా, ఆ మాటకు లోబడు ద్వారా, విధేయత చూపుడు ద్వారా చేద్దామన్న కీడు రాకుండా తప్పించేశాడు దేవుడు. అసలు సొదొమ గుమొర్రా పట్టణాన్ని నాశనం చేసేద్దాం అనుకున్నాడు దేవుడు. అసలు సొదొమ గుమొర్రా పట్టణం ఇప్పుడు కూడా ప్రేమ వల్లరా మీరు చెప్తే నమ్మరు, ఇత్తనం వేసిన పొలం మొలదంట. అంత అగ్నితో కాల్చేశాడు సొదొమ గుమొర్రా పట్టణాన్ని. అగ్నితో కాల్చేశాడు. ఇప్పుడు కూడా పంట పండదండి సొదొమ గుమొర్రా పట్టణం. దేవుని అగ్ని మామూలు అగ్ని కాదు. అలాగే నినివే పట్టణస్తులను కూడా చేద్దామని అనుకున్నాడు దేవుడు. చేద్దామనుకుంటే వాళ్ళు వాక్యకు లోబడ్డారు, దేవుడి మాటకు లోబడ్డారు, విధేయత చూపించారు. అందుకే దేవుడు కీడు చేయక మానేసేసాడు. హల్లెలూయా. కీడు తలపెట్టాడు. కానీ ఏం చేశాడంట? 3వ వచనం చదువుతారా? 3:10 అది యోనా గ్రంథము 3:10 అండి. అక్కడ అద్భుతమైన మాట రాశాడండి. చేయక మానేడు దేవుడు. తలపెట్టిన కీడు 700 పేజీ నంబరు 763 పేజీ. హల్లెలూయా. ఈ నినివే వారు తన చెడు నడతను, అంటే ఇంతకుముందు ఏం చేసేవారంటే వాళ్ళు చెడుగా నడిచేవారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని మాట విని మానుకున్నారంట. మానుకొనగా వారు చేర్చున్న క్రియలను దేవుడు చూశాడు. అంటే మంచి క్రియలు కాబట్టి దేవుడు చూశాడు. చదువునాను. పశ్చాత్తాపుడై వారి చేయదునని మాట ఇచ్చిన కీడు చేయక మానేను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుడు వాళ్ళు చూశాడండి. చూడకి వాళ్ళ ప్రవర్తన మారిపోయింది. వాళ్ళ జీవితాలు, అంటే ఇంతమంది ఉన్న జీవితాలు కానీ, వాళ్ళు చేస్తున్న దుష్టక్రియలు కానీ అన్నీ మారిపోయి దేవుడు మాటకే లోబడుతున్నారండి. దేవుడు వాక్కుకే లోబడుతుంటే దేవుడు చూశాడు, అయ్యో నేను అనుకున్నానే వీళ్ళని ఏం చేద్దాం అనుకున్నా, కీడు తల పెడదాం అనుకున్నానే, కానీ వీళ్ళు నా మాటకు లోబడుతున్నారు కాబట్టి ఈ కీడు నుంచి తప్పించాలని దేవుడు కీడుని తప్పించాడండి. హల్లెలూయా. ఈరోజు ప్రేమ వల్ల రానున్న దినాల్లో కూడా ఏం కీడు సంభవిస్తుందో మనకు తెలీదు. వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే మన ప్రభువుకి లోబడి బిడ్డలుగా,
విధేయత కలిగి ఉండి బిడ్డలుగా ప్రభు వాక్కుకు ఏమి చెప్తుందో దానికి లోబడాలి. హల్లెలూయా. దానికి విధేయత చూపించాలి. చాలామంది వింటారు కానీ పెడసోడు పెట్టేవారు చాలామంది ఎక్కువైపోయారు. అయ్యో దేవుడు ఇలా చెప్తున్నాడు కదా, దేవుడి మాట ఇలాగ సెలవిస్తుంది కదా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది కదా, ఇలాగ ఉండమన్నాడు కదా, ఇలా జీవించమన్నాడు కదా, మనం ఇలాగ ఎందుకు జీవిస్తలేదు అన్న ఆలోచన మనలోకి రావాలి. ఒకరు చెప్పడం కాదండి, మనం అన్ని బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము కదండి, దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాము, దేవుని సన్నిధిలో గణపరుస్తున్నాము, దేవుని వాక్యాలు ఎన్నోసార్లు వింటున్నాము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారంటే అవి వినేసి పెడసోని పెడుతున్నది మాకు కాదులే, మా అత్తగారికి అన్నట్టుగా. మాకు కాదులే చెప్పండి, జోక్ అనమాట ఇది. హల్లెలూయా. ఇది మాకు కాదు, మా ఇంకొకరికి అనుకుంటాం మనం. దేవుడు ఎందుకు మాట్లాడతాడో తెలీదు. ఒక్కొక్కసారి ఎందుకు మాట్లాడినప్పుడు ఇది నా కోసం మాట్లాడడమో, ఇది నేను సరి చేసుకోవాలి అని ఎప్పుడైతే సరి చేసుకుంటావో నీ జీవితంలో ఎంత మేలు చేస్తాడో తెలుసా. హల్లెలూయా, హల్లెలూయా. కీడు తలపెట్టిన ఆ కీడుని తప్పిస్తాడు, జరగబోయే వాటి నుంచి మనం తప్పిస్తాడు దేవుడు. ప్రేమ వాళ్ళరా, ఇప్పుడు ఇంకొక మాటకు వచ్చేస్తున్నాం విధేయత గురించి. ఇంకొక మాట ఏంటంటే ప్రేమ వాళ్ళరా, ఒకసారి రోమపత్రిక 5:19 అండి. 5:19 చక్కని మాట ఉన్నదండి. క్లుప్తంగానే నేను చెప్తాను ఈ మాట కూడా, క్లుప్తంగా చెప్పేసి ముగిచ్చేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలాగనగా ఒక్క మనుషుణ్ణి అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుదురో అలాగునే ఒకరిని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారంట. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒక్క మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఒక్క మనుషుని ద్వారా ఏమొచ్చింది? నీతి వచ్చింది. ఒక మనుషుడు అవిధేయత వలన పాపం వచ్చింది. పాపం ద్వారా వచ్చే జీతము మరణం. మనము ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ చదువుకున్నాం కదా, ఇర్మీయా గ్రంథం 4:4 దేవుని అగ్ని ఎవరు కూడా ఆపలేరు. అది దేవుని అగ్ని. అవిధేయతలుగా ఉంటే దేవుని అగ్నిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు పాపం ద్వారా వచ్చే జీతం మరణము. మరణం ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే నరకానికి తీసుకెళ్ళిపోతుంది, పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. పాపం ద్వారా వచ్చే జీతము ఏదనుకుంటాము, ప్రేమ కష్టపడితే జీతం వస్తుంది. పాపం ద్వారా వచ్చే జీతము కూడా ఉన్నదంట అండి. ఆ జీతమే మరణము. ఆ మరణం నుంచి తప్పించడానికే ఆయన విధేయుడై యేసు ప్రభువారు హల్లెలూయా ఈరోజు ఆయన విధేయుడై నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టాడు విధేయత చూపించడానికి. అందుకే దేవుడు మానవుడిగా వచ్చాడు కాబట్టి, యేసు ప్రభువారు మానవుడిగా మనుష్య కుమారుడిగా వచ్చాడు కాబట్టి ఆయన ఒకటే అన్నాడు, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎందుకంటే ఆయనకి అన్ని అసాధ్యమైనది ఏది లేదండి. పరలోకంలో ఎటువంటి అధికారం ఉన్నదో భూలోకంలో అటువంటి అధికారం గల అతను ఆ గిన్నెని ఎందుకు తొలగించమంటున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఆ గిన్నె నిండా ఏమున్నాయి? పాయాసం ఉన్నదా? చెప్పనమ్మా. శ్రమలు, పురుగులు, పాపాలు, లోక పాపములు అన్నీ నిండుకొని ఉన్నాయి గిన్నె నిండా. మెసిలిపోతున్నాయి ఆ పురుగులు, పాపంతో నిండుకున్న పురుగులు కదిలిపోతూ ఉన్నాయి. మనం ఒక పురుగు అన్నంలో పురుగు చూస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మొత్తం తీసే పడతాం, అన్నం తీసేది పడతాం, అన్నమే తీసేస్తాం మనం. అయితే మరి అన్ని గిన్నె నిండా లోకములో ఉన్న పురుగులు పాపాలు అన్నీ నిండుకొని ఉన్నాయి. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఒక మనుష్య కుమారుడుగా వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. వాళ్ళ కొరకు ఎవరు ప్రాణం పెడతారు, ఎవరు వెళ్తారంటే, ఎవరు విధేయత చూపించారంటే యేసు ప్రభువు విధేయత చూపించాడు. ఆదాము అవిధేయత వలన మానవులోకి ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. ఏమొచ్చిందండి? పాపం వచ్చింది. పాపం ద్వారా మరణానికి సమీపిస్తున్నారు, నరకానికి సమీపిస్తున్నారు, నరకంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ నరకం తప్పించడానికి విధేయుడై ఈ లోకానికి వచ్చి నీతిమంతులుగా తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి ప్రేమ వలన. మన నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు ప్రేమ వలన. మనం అవధేతలు అయిపోయాం అనుకోండి, ఏమైపోతాం? బ్రష్లు అయిపోతాం ఒక్కోసారి అవధేతలుగా ఉండడం ద్వారా. తప్పేడు కుమ్మడి గురించి మనందరూ తెలుసు.
తప్పిన కుమారుడు గురించి మన అందరూ తెలిసి ప్రేమ వాళ్ళారా, ఆయన ఏమైపోయాడు? భ్రష్టుడు అయిపోయాడు. తండ్రి మాటకు లోపడక, మీరు లోక సువార్త 15:23 మీరు 21 మీరు చదువుకున్నట్లయితే 21 మీరు చదువుకున్నట్లయితే తండ్రి అని పిలిపించుకునే యోగ్యత నాకు లేదయ్యా అంటున్నాడండి. ఆఖరికి తండ్రి డాడీ అని పిలిపించుకుంటే ఏమి లేదంట, యోగ్యత లేదు నాకు, అంత కోల్పోయాను, నేను అవిధేయత వలన అంత నష్టపోయాను, ఇంక తిన్నకు కూడా తిండి లేని పరిస్థితి అయిపోయిందండి. ఆయన అవిధేయత వలన తిన్నకు కూడా తిండి లేని పరిస్థితి అయిపోయిందండి. అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చినప్పుడు అర్థమైపోయింది, నాకు బుద్ధి వచ్చిందిరా నాయన, ఇంతవరకు నా బుద్ధి ఎక్కడ పోయిందో, ఆ బుద్ధి అంతా ఎక్కడ ఉన్నదంటే డబ్బు మీద పోయింది, ఆ బుద్ధి ఎక్కడ ఉన్నదంటే వేరే దేశం మీదకి పోయింది, వేరే దేశానికి వెళ్ళిపోయి ఈ డబ్బు ద్వారా వ్యాపారం చేసుకుందాం అనుకున్నాడు, కానీ అంత నష్టపోయాడు తండ్రి మాటకు లోబడక, విధేయత చూపించక. ఆఖరికి తండ్రి దగ్గరికి వచ్చి నేను నీ తండ్రి అని పిలిపించుకునే యోగ్యత నాకు లేదంటే తండ్రి ఊరుకుంటాడా? చెప్పనమ్మా. కన్న తండ్రి జాలిగల తండ్రి, ప్రేమగల తండ్రి, హల్లెలూయా, కరుణించే తండ్రి, హల్లెలూయా, కరుణగల తండ్రి మనదే తండ్రి. ప్రేమ వల్లరా కృపాకాలంలో ఉన్నాం కాబట్టి. ఏ కాలంలో ఉన్నామండి? కృపాకాలంలో ఉన్నాం కాబట్టి కరుణిస్తేనే ఉన్నాడు. ఏం చూసినా అలా చూసి చూడనట్లుగా ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన చూసి చూడనట్లుగా ఉన్నాడంట. చూస్తాడు, ఒక రోజు వస్తుంది ప్రేమ వల్లరా, ఒక రోజు రాబోతుంది, అప్పుడు కరుణించడు, హల్లెలూయా, అప్పుడు ప్రేమించలేడు, అప్పుడు చెప్పండి, అప్పుడు కరుణగల తండ్రి ఉన్నాడండి. దహించి అగ్ని, ఏ అగ్ని? దహించి అగ్ని. నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉండాలి, నేను దహించేస్తాడంతే. ప్రేమ వల్ల దహించి అగ్నిగా ఆయన రాబోతున్నాడు. ఆయన రెండోసారి ప్రేమ దేని పెట్టారా దహించి నువ్వు ఎలా రాబోతున్నాడు? కొదమ సింహం వల్లే రాబోతున్నాడు. అప్పుడు కరుణ ఏముండదు, అప్పుడు కరుణించేవాడు ఉండడు. కరుణిద్దామన్న, దేవా నేను పని చేశాను కదయ్యా, నేను నీ సేవ చేశాను కదయ్యా అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా, చెప్పండి ఒకసారి హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఇప్పుడే కరుణిస్తున్నాడు కదా అని మనం మామూలుగా ఉండకూడదండి. ఇప్పటి నుంచి విధేయత కలిగి ప్రభువుకు లోబడినట్లుగా, లోబడే జీవితం కలిగి ఉన్నట్లుగా మనం ఉండాలి. ప్రేమ వలన ఒక్క మనిషిని అవిధేయత వలన పాపం వచ్చింది, ఆ పాపం ద్వారా మరణాన్ని సమీపిస్తున్నది. ఆ మరణం తప్పించబడాలంటే ఎక్కడ రావాలంటే విధేయత కలిగిన యేసు ప్రభు దగ్గర రావాలి. హల్లెలూయా, విధేయత కలిగిన యేసు ప్రభు దగ్గర రావాలి. అందుకే దేవుని వాక్యం చెప్తున్నది, ఏమని చెప్తున్నదంటే ప్రేమ రోమపత్రిక 10:17 ఏమన్నదంటే ఇన్నిటి ఒకసారి 10:17 రాయబడ్డ మాట అండి. ఏం చేయాలంటే మనం కాగా ఇన్నిటి వలన విశ్వాసము కలిగెను. హల్లెలూయా, ఇన్నిటి వలన ప్రొద్దున లేకపోతే ఎన్నో వింటూ ఉన్నాం కదండి. ప్రొద్దున లేకపోతే రకరకాలమైన వార్తలు వింటూ ఉన్నాం. ప్రొద్దున నేను ఒక వార్త విన్నాను. ఏం వార్త తెలుసా? పాషం గారు ఫోన్ చేశాను, ఇక్కడ కుంభవర్షం వచ్చేస్తుంది, అక్కడ వర్షం వస్తుంటే ఒక చినికి లేదంటుంది. అక్కడ కుంభవర్షం ఎక్కడండి? ఆ చర్చి దగ్గర. ఎంత పెద్ద వర్షం అంటే మామూలు వర్షంగా రోడ్ల మీద కూడా నీళ్ళు నిలిచిపోయినంత వర్షం అండి అక్కడ. ఇక్కడ ఏమీ లేదంట, ఒక చినికి కూడా లేదంట. అలాగే ఇటువంటి వార్తల కంటే ఇక రకరకాలమైన వార్తలు వింటూ ఉంటాం ప్రేమ వల్ల. ఈ 4వ తారీఖు మరి వార్త వింటాం. ఈ 4వ తారీఖు వరకు చాలామంది ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తుందని. ఇప్పుడు 2వ తారీఖు వచ్చేసింది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఏ వార్త వినబోతున్నాము? ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఏలుబడి వారు, లేదంటే మన ప్రాంతాన్ని ఏలుబడి ఎమ్మెల్యే ఎవరు? ఆ వార్త కొరకు ఎంత ఎదురు చూస్తున్నారు? అవునే కదండి. కొంతమంది దగ్గరికి వెళ్తే మీ ఏరియాలో ఎలాగున్నదండి, మీ ఏరియాలో ఏమనుకుంటున్నారండి నన్ను అంటున్నారు. మా ఏరియాలో ఏమనుకుంటున్నారని చాలా అనుకుంటున్నారు అంటున్నాను. మీ ఏరియాలో ఏమనుకుంటున్నారంటే చాలా అనుకుంటున్నారు అంటున్నాను. మరి ఏం చేద్దాం? ఏది గెలుస్తుంది? అవి మనకెందుకండి అంటే ఆ భాష ఊరుకోడే. హల్లెలూయా, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనం ఒకటే ప్రార్థన చేసాం. ఏం ప్రార్థన చేసామంటే మంచి ప్రభుత్వం రావాలి. హల్లెలూయా. క్రైస్తవులకి హింస కలగకూడదు, క్రైస్తవులకి దాడి కలగకూడదు.
అన్న ప్రభుత్వం రావాలని మనం ప్రార్థన చేసాం. దేవుడు ఎవరిని తీసుకొచ్చినా దేవుడికి మహిమ, అంతే కదండి. దేవుడు ఎవరికి తీసుకొచ్చినా దేవుడి చిత్తంలో ఎవరైతే ఉన్నారో వారు వస్తారు కంపల్సరిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చెప్పవలసిన ఈయనటి గురించి మనం ఏం వింటున్నాం అసలు ఈ రోజుల్లో? రకరకాలమైన మాటలు వింటున్నాం, కానీ దేవుడి మాట వినలేకపోతున్నాం. జక్కయ్య ఏ ఇంటికి వెళ్ళినా యేసు గురించి విన్నాడంట. విన్నదానికి ఆయనకి ఏమొచ్చిందంటే ఆశ వచ్చింది, యేసు ఎవరో చూడాలనుకున్నాడంట. హల్లెలూయా. ఇన్న అతనికి ఏమొచ్చిందండి? ఆశ వచ్చింది. ఎందుకు? చూడాలి. ఎక్కడికి వెళ్ళినా యేసు పురుగుని చెప్తున్నారు. ఆ జక్కయ్య పన్ను వసూలు చేసుకుంటాడు, ఇంటింటికి వెళ్ళి అన్యాయంగా సంపాదించుకుంటాడండి. ఇచ్చేసినా ఇవ్వలేదంటాడు, మీరు ఇవ్వలేదని గొడవబిడేస్తాడు. ఇంకా గొడవబిడతో బాబు ఈ గొడవ పట్టుకోకూడదని మళ్ళీ ఏం చేస్తారు, తీసి ఇచ్చేస్తారు. అలాగా అన్యాయంగా చెప్పి అలా తీసుకుంటే ఒక రోజున ప్రేమ వల్ల ఏ ఇంటికి వెళ్ళిన యేసు గురించి అంట చెప్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా యేసు గురించే వార్త వినబడుతుంది. ఈయనకి ఎన్నాడు కానీ మనిషి అంత లేదండి. ఆ యేసు ఎవరు అసలు? ఆ యేసు ఎవరైనా చూడాలి అని చెప్పేసి చూశాడు. హల్లెలూయా. విన్నాడు ముందు, తర్వాత ఏం చేశాడండి? చూశాడు, ఇంటికి చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన అబ్రహాం కుమారుడు అయిపోయాడు, దేవుని కుమారుడు అయిపోయాడు ఆయన. కాబట్టి మనం వింటున్నాం, కానీ ఏమి వింటున్నాము? క్రీస్తుని గురించి వార్త మనం వినాలి ఇప్పుడు కూడా. అది విన్నప్పుడే నీ జీవితానికి మేలు. హల్లెలూయా. అది విన్నప్పుడే, దాన్ని విని దానికి ప్రకారంగా జీవించినప్పుడే మనకి ఎంత మేలంటే ప్రేమ వలరా, ఎంత మామూలు మేలు కాదండి. యేసు మాట అంటే మామూలు మాట కాదండి. యేసు మాట విన్నవారి గురించి మనందరికీ తెలుసు. ఎంతమంది విన్నారు? సృష్టి విన్నది, పక్షులు విన్నాయి, చెట్లు విన్నాయి, ఆకాశం విన్నది, సూర్య నక్షత్రాలు ఉన్నాయి. కానీ మనుషుడు మాత్రం వింటలేదు. మనుషుడు దేవుని పోలికలో చేసుకున్న మానవుడు మాత్రం దేవుడి మాట వింటలేదు. గొప్పవారిగా చేసిన, శక్తిమంతులుగా చేసిన దేవుడి మాట వింటలేదు. ఈరోజు ఈ మధ్యలో వాట్సాప్లో ఎక్కువ స్టేటస్ ఎవరి గురించి పెడుతున్నారు తెలుసా? చంద్రమండలం ఫస్ట్ వెళ్ళాడంటే ఒక వ్యక్తి. ఆయన అంటున్నాడు, చంద్రమండలం నడడం గొప్ప కాదు, యేసుతో నడడమే గొప్ప అంటున్నాడు. హల్లెలూయా. ఎవరితో నడడం అంట? చంద్రమండలం నడిచేసాను నేను గొప్పవాడిని కాదండి, యేసుని నడుతున్నాను నేను అంత గొప్పగా గర్విస్తున్నానని చెప్తున్నాడండి. నిజంగా ఆ మాట చదువుతుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. చంద్రమండలంకి వెళ్ళి రావడం అంటే మామూలు కాదు. మొట్టమొదటికి వెళ్ళి వచ్చిన అతను ఏందన్నా? నీలం. ఓకే, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పేరు చెప్తున్నారన్నమాట. కాబట్టి ఆయన అంటున్న మాట, నేను ఏదో నడుస్తున్నాను అంతే, అదే గొప్ప, నాకు అదే గొప్ప, అదే నా జీవితం. హల్లెలూయా. నిజంగా వింటున్నాము ప్రేమ వల్లరా. మనం నీతిమంతుడిగా తీర్చబడాలంటే ప్రేమ వల్లరా, ఒకరి ద్వారా అవిధేయత వల్ల పాపం వచ్చింది, విధేయత ద్వారా నీతిమంతులుగా తీర్చబడడానికి మనం వినాలి. రెండోదిగా ప్రేమ వల్లరా ఇంకో మాట రాసింది రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో రాశాడండి. 5వ మొదటి వచనం చదవండి ఒకసారి అండి. 5వ మొదటి వచనం. కాబట్టి విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడి. హల్లెలూయా. సరే, ఇనుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం మూలంగా ఎలా తీర్చబడుతుందో మనము? నీతిమంతులకి ఏముంటుందంటే పరలోక రాజ్యం ఉంటుంది. హల్లెలూయా. నీతిమంతులే పరలోకంలో ప్రవేశించబడతారు. విన్నవారు ఊరుకోరండి, ఆ మాటకి విధేయత చూపిస్తారు. విధేయత చూపించడం ద్వారా పరలోక రాజ్యంలో పాలు భాగస్తులుగా ఉంటారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పరలోకంలో పాల భాగస్తులుగా దేవుడు నీతిమంతుల్ని ఆయన రాజ్యంలో ఉండగలుగుతారు. ప్రేమ వలన విధేయత కలిగి ఉన్నవారు నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి ప్రేమ బిడ్డలారా, ఒక్క మనుషుని ద్వారా ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందండి? పాపం. ఒక అవిధేయత వలనే అవిధేయతగా జీవించాడు కాబట్టి ఆయన ద్వారా పాపం వచ్చింది. విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇప్పుడైనా సరే దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? మన పాపము మనం ఒప్పుకొని ఎడల. ఇంకా చాలామంది ఉన్నారు ప్రభుని ఎరగిన వారు, ఎరిగి కూడా దేవుని దగ్గరికి వచ్చి కూడా హృదయం ఇవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రేమ వల్ల దేవుని వాక్యం చెప్తుంది,
మొదటి యోహాను పత్రిక 1:9 రాసిన మాట ప్రకారంగా 1:9 ఏమి రాశాడంటే, మన పాపములు మనము ఒప్పుకున్న ఎడల, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడే గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మన పాపములు మనం ఒప్పుకుంటే చాలండి. దేవుడికి భేదము లేదు. మరణం ద్వారా ప్రేమల పాపం ద్వారా వచ్చే జీతము మరణము. ఆ మరణం తప్పించాలంటే మనం ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. చాలామంది ఒప్పుకోరండి, కప్పుకుంటారు. దేవా నేను పాపిని నాయనా, నేను అవిధేయతగా ఉన్నాను ప్రభువా, అవిధేయతను అయిపోయానని ఒప్పుకోరు. ప్రేమ పిల్లరా, నినివే వారు ఏం చేశారంటే ఒప్పుకున్నారు. ఉపవాసం ఉండి గోని బట్ట కట్టుకొని బూర్దు పూడ్చుకొని దేవుని సన్నిధిలో మోకరించి, ఎక్కడ వాళ్ళు అక్కడే రోడ్డు మీద అక్కడే మోకరించి ఒప్పుకున్నారు. అయ్యా మేము చేసిన పాపాలను ఒప్పుకుంటే దేవుడు తప్పించాడండి. హల్లెలూయా. ఈ అంచెదన్నల ప్రేమ వలన దేవుని రాజ్యంలో నీతిమంతులుగా మనం తీర్చాడు. కాబట్టి మనము కూడా ఒప్పుకుంటేనే ఉండాలి, అనుదినము కూడా ఒప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే పాపమనే లోకములో ఉన్నాం కాబట్టి, పాపమనే లోకములో జీవిస్తున్నాం కాబట్టి. మీకు అందరికీ సముద్రంలో చేప గురించి తెలుసండి. ప్రేమ వలన చేప ఎక్కడ పుడుతుంది? సముద్రంలోనే పుడుతుంది. ఎక్కడ పెరుగుతుంది? సముద్రంలోనే పెరుగుతుంది. ఏం తింటుంది? సముద్రంలోనే తింటుంది. ఏం తాగుతుంది? సముద్ర నీరే తాగుతుంది. సముద్ర నీరు ఎలాగ ఉంటుంది? ఉప్పుగా. ఆ చేప తీసుకురండి, చప్పగానే ఉంటుంది. ఉప్పు నీళ్ళు పెరిగి పెద్ద అయిపోయి తిని అక్కడే జీవిస్తూ ఏమంటుందంటే సముద్ర నీరుని అంటనీయదు. హల్లెలూయా. సముద్ర నీరుని అంటనీయదండి. మనం కూడా ఈ లోకంలో జీవించిన, లోకంలో నడుచుకున్న, లోకం మనల్ని అంటకూడదు. హల్లెలూయా. లోకం మనల్ని అంటకూడదండి. అది మనం పవిత్రంగా జీవించడం, పవిత్రంగా నడుచుకునడం. పవిత్రంగా నడుచుకోవాలంటే, వీటి నుంచి మనం తప్పించాలంటే, ఈ యొక్క ఏది మలినం అంటకుంటే మనల్ని కాపాడబడాలంటే ప్రియమందిని బిళ్ళారా, ఒకటి మనం చేయవలసింది ప్రభువుకు లోబడ్డమే, ప్రభు వాక్యానికి లోబడ్డమే. ఒక్కని ద్వారా అవిధేయత వలన ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఒక విధేయత వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాగున్నాం? అవధేయులుగా ఉన్నామా? విధేయత కలిగి ఉన్నామా? ఎక్కడైనా ఏ విషయంలో అయినా అవిధేయులుగా ఉంటే దయతో దేవా నన్ను కడుగు అంటే చాలండి. ప్రభువు ఒప్పుకుంటే చాలంటున్నాడు దేవుడు, సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రగా చేసేయడానికి. హల్లెలూయా. ఒప్పుకుంటే చాలంట. హల్లెలూయా. ప్రభువా నేను ఈశ్వరుని లోబాల్లో పోతున్నానయ్యా, ఈశ్వరుని విధేయత కలిగి ఉండలేకపోతున్నాను, దయతో నన్ను కనికరించి ప్రభు అని ప్రభుని వేడుకుంటే ప్రేమవలరా నిన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు ఉంచుతాము, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిళ్ళరా, ఇంతవరకు విన్న మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనం కీడి నుంచి దేవునికి లోబడితే కీడిని తప్పించబడతాము. ఒక మనిషిని అవిధేయత వలన పాపము ఈ లోకంలో మనుషులకు ప్రార్థించింది. ఒక మనిషిని విధేయత వలన ఆ పాపం తీసివేయడానికి, నీతిమంతులుగా తీర్చడానికి యేసు ప్రభువు వచ్చాడు. ఈరోజు ప్రేమ వలన నీవు నేను కూడా ఎలాగున్నాము? నోరు తెరిద్దాం. ఒక్కసారి నోరు తెరిచి మోకరించి, అందరం మోకాళ్ళ మీద రండి. ఒకసారి మోకరిద్దాం. ప్రేమ వలన ఈ మొదటి ఆదివారం నాడు నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు దేవా, నీ కృపతో నన్ను నింపయ్యా అని అడుగుదాం. ఒక్క నిమిషం ప్రార్థన చేయకముందు, మన ప్రభు శరీరము రక్తం మన మధ్యలో ఉన్నది, దాన్ని తీసుకోకముందు ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేయి. నా ప్రియ చెయ్యి. ఒక మనిషిని అవిధేయత వలన పాపమే లోకానికి వచ్చింది. ఒక విధేయతమైన యేసు ప్రభు ద్వారా
నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన ఎంత విధేయుడైపోయాడో ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. దేవా కనికరించయ్యా, దేవా కనికరించు నాయన, డాడీ కనికరించు, ఆత్మస్వరూపుడా మీ నామములో కనికరించు నాయన అని ఒక్కసారి అడుగుదాం, ఒక్కసారి ప్రభుని అడుగుదాం, ఒక్కసారి ప్రభుని అడుగుదాం. ప్రేమ వల్లరా ఆయన కనికరించడానికి, ఆయన కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నీతిమంతురాలుగా ఉంటేనే మనము పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది, పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. ఒక్కరు కూడా ప్రార్థన చేసుకొని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియాత మేము ఎప్పుడు కూడా నీ మాటకు విధేయులై అవిధేతలుగా ఉండకుండా విధేయత వారిగా మీరు సిద్ధపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని ఎన్న వాక్యము ప్రతి ఒక్క హృదయములో నీరు కట్టి ఫలింపు చేయమని. దేవా ఎవరు కూడా ఇది రాతి నెలలో కానీ మొండల పొదలో కానీ త్రోవ పక్కన కానీ పడకుండా మంచి నేలలో ఎత్తబడిన ఇత్తనాలుగా, మంచి నేలలో ఎత్తబడిన ఇత్తనాలుగా దేవా మేము ఉండుటకు, ఈ వాక్యం ఫలభరితంగా ఉండుటకు మీ నామములో సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారు. యేసు తండ్రి ఆమేన్. అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండండి, ప్రేమ వల్ల మన మధ్యలో అయిన